సకల దేవత స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకరోజు బొంబాయి నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనే ఒక వ్యక్తి ఒక స్వప్నం గాంచుతాడు. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడికి రమ్మంటాడు. బాబా వారికి మహంతు వలె కనిపిస్తాడు, కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండాను. పోయి వారిని చూడవలనని మనస్సులో నిశ్చయించుకుంటాడు. కానీ చిరునామా తెలియకుండా చేత ఏం చేయాలో తోచదు. ఎవరినైనా మనం పిలిచించో వచ్చు వారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగింది. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోతుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూస్తాడు. స్వప్నంలో చూసినటువంటి మహంతు ముఖ లక్షణాలు ఈ పటంలో ఉన్నవానికి సరిపోతాయి కనుక ఆ పటము సాయినాథుడిని చెప్పి తెలుసుకుంటాడు. అతడు వెంటనే షిరిడి పోయి అతటనే తన అంత్యకాలం వరకు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులు భగవంతుని స్వప్న దర్శనము కాంచడము అనేది చాలా సాయి సాంప్రదాయంలో విశిష్టంగా చెప్పుకోవచ్చు. అందులో సాయినాథుని స్వప్న దర్శనానికి వేళలు అనేవి ఉండవు.